మా వీడియో ఏంటిదంటే మన కోడిని కాల్చుకొని తింటున్నాం. ఇంగ్లీష్లో గ్రిల్ చికెన్ అంటారు. ఫ్రెండ్స్ ఇది మా స్టైల్లో చూపిస్తాం మీకు. మంచిగా చూసి ఫుల్ ఎంజాయ్ చేయర్రి. చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో. ఓకేనా లాస్ట్ పెద్ద మాట తీసుకుపో మమ్మీ తీసుకురా. అద్దు గిది గిది అదే గవే మరి ఎందుకు కూర్చున్నావు? అది సరిపోతాయి. అంటే నీకు అన్ని రెడీ చేసి పెట్టమంటావు? ఏ కాదు ఎవరిదా కేరినా కదా. ఇగో కట్టెకి బిస్కవీకింది ఈడ. ఈ చెట్టు తెలిసింటే కామెంట్ పెట్టండి. ఈ ఆకులు నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. చాలా వరకు చూస్తాం. మేము మాచూరుకి వచ్చినాము. ఇప్పుడు క్లీన్ చేసుకొని వాళ్ళు కట్టెలకి వెళ్ళారు. అంతలోపు మేము దీన్ని సాఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని అక్కడికి వెళ్తాము. చికెన్ అయితే కడిగేసినాం. ఓకేనా మొత్తం కాల్చేద్దాం చికెన్ ని. పదండి. ఎంతసేపు గుత్తసేపు తయారు చేసినా మీరు గంటల పంటలు చేస్తారు. రాదు మొత్తం అయిపోయింది, కోసేద్దాం. అరే నువ్వు స్కూల్ పోయే టైంలో తాతకు ఇస్తారు కుట్టించిన 5 రూపాయల కోసం గుర్తులేదా? ఆ తాత అప్పుడు కుట్టియలేదా? సమ్మక్క జాతర వస్తుందంటే ఇస్తార్ల కట్ట 2 కట్టలు కుట్టించినావు. 50 ఇస్తార్లకు 5 రూపాయలు అంటే కుట్టించినావు. కకృతి కానీ మరి నీ సోపది పడితే బలేకపోయినా ఎప్పుడన్నా? అంటే సకినప్పాలు తెచ్చివి, పరికి పనులు తినబెడితే, బస్కూర్వాలు తినబెట్టే. ఇక ఇప్పట్లోనైతే మొత్తం ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు అవన్నీ వాడుతారు. ఇక అప్పట్లో జమాలతో ఇట్లా చిన్న ఇట్లా వేసుకొని తినేటప్పుడు ఏమైనా పండుగలు ఇట్లా అయినప్పుడు మంచిగా ఆకులతోనే వేసుకొని జాతరలు గీతలు పోయినా కానీ మంచిగా ఇట్లా తినేటోళ్ళు. న్యాచురల్గా ఉంటుంది ఇట్లానే మంచిగా. అంటే ఇంకోటి వీటితో చుట్టలు కూడా చేసుకుంటారు. పొగాకు పెట్టి చుట్ట చేసుకుంటారు. ఇలాంటి ఇస్తారాకులలో ఎవరెవరు అన్నం తిన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక ఇంట్లోనైతే మనం మిరపకాయలు అవన్నీ టమాటాలు ఇట్లా అన్ని మ్యాగ్నేషన్ చేసుకొని కోడికి మొత్తం రుద్దుదాం. కాట్లు పెట్టేస్తున్నా. స్పైసీ దంచిన మిరపకాయలు మొత్తం రాసినాం అంటే స్పైసీ వేరే లెవెల్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక మసాలాలు అన్ని రుద్దుడైతే అయిపోయింది. మొత్తం కాల్చుకొని వేసేద్దాం. ఇప్పుడు కాద్దాంపా అసలు అటు అక్కడ ఉంటాయి. ఇప్పుడు
ఇప్పుడు కాద్దాంపా అసలు ఆట అక్కడ ఉంటాయి ఇప్పుడు. చికెన్ కు సలాక దిగిచ్చేద్దాం. దిగి మంట పెట్టేద్దాం. అరే మధు మంట పెట్టరా. మధు పెట్టేద్దాం. మంట పెట్టు మధు. ఇప్పుడు ఇక మంట పెట్టి స్టార్ట్ చేసి తింపాలి. దాన్ని రోల్ చేసిన కొద్దీ కాలు తక్కిందా. షేడ్స్ ఉన్నాయరా నీలా. నేను కూడా అరే కాలు మాట మరి సలాక కూర్చి అరే మొత్తం కట్టెలు బాగా మండాలి, ఎందుకంటే మనకు కావాల్సింది కావాలా అవి కట్టేయనికి. ఇవి ఎందుకంటే ఆ కాలు అటు ఇటు పోకుండా మంచిగా కాటానికి ఒక దగ్గర ఉండటానికి ఇది. ఇక మొత్తం రెడీ అయిపోయింది. పోయి కాల్చుడే. అగ్గిట్రా అయిపోయింది. కొంచెం దూరం ఉండాలి. తీసుకొని వెళ్ళిపోండి. పదండి. అయిపోయింది, తీసుకెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇక గ్రిల్ చికెన్ అయితే అయిపోయింది. మంచిగా అంటే మంచిగా మొత్తం మంచిగా కాలింది. ఓకేనా, మంచిగా దీన్ని అయితే టేస్ట్ చేసి ఎట్టుందో చెప్పేద్దాం. ఉడికిపోయినది టేస్ట్ మొత్తం వేరే లెవెల్ ఉంది. స్పైసీ ఉంది మంచిగా. ఎట్లుంది? వేరే లెవెల్ ఉంది, మొత్తం బాగుంది. ఖతర్నాక్ సెట్ అయిందిరా ప్రాపర్గా మసాలా గిసాలా ఓన్లీ సౌండ్. గట్టిగా పెద్ద పీస్ పడుతుంది ఒకటా. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. మేము ఫస్ట్ టైం ఇట్లా చేసుడు గ్రిల్ చికెన్. టేస్ట్ మాత్రం మంచిగా కుదిరింది. ఎట్లా అనిపిస్తుంది నీకు? టేస్ట్ అయితే సూపర్ సెట్ అయింది. మంచిగా పండు మిరపకాయలు దంచి మసాలాలు కారపొడి ఉప్పు ఇట్లా అన్నీ వేసి మంచిగా రుద్ది అబ్బా తింటా ఉంటే ఆ ఫ్లేవర్ తగులుతుంది కూడా వేరే లెవెల్ అసలు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తెలుగు విలేజ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అండ్ లైక్ కామెంట్ కూడా పెట్టండి. ఓకే, కింద గంట ఉంటుంది.